మీ కుటుంబ సభ్యులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హలో గైస్, అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన తెలుగువారి ప్రెసిడెంట్ అయిన విష్ణుబాయ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాము. ఏం చేస్తున్నావు? చిన్నగా సైడ్ చూస్తున్నావా సైడ్ చేస్తున్నావా? బై మొత్తం ఉందా? అందులో ఏమన్నా తగ్గిపోయిందా? అంతే ఉందా? ఓకే ఓకే. నువ్వు 2 బుట్లు పెట్టుకున్నప్పుడు నాకు అర్థం అయిపోయిందిరా. మన కోసం పాయసం, పులిహోర, అంతేనా బాయ్? ఇంకేం చేశారు? బొట్టు పెట్టుకొని మన విష్ణుబాయ్. బాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు బాయ్. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి. ఓకే, ఆ లైట్ అయ్యారు ఒకసారి దేవుని చూద్దాం. అదనమాట మనలు మంచిగా పొద్దున్న లేచి దీపం పెట్టి నైవేద్యాలు కూడా ఇచ్చారు. మనం దండం పెట్టుకోవాలి. ఆన్లైన్ ప్రసాదం. మరి ఇక్కడికి వచ్చావు నువ్వు, మీ ఇల్లు మిస్ అవ్వట్లేదు సంక్రాంతికి? అవును బ్రో, చాలా మిస్ అవుతున్నావు. ఇప్పుడు అయినా మీకు మా ఫ్యామిలీ లాగా మీరు దొరికారు మాకి. హత్య చేయకూడదురా. లేదు బ్రో, మా ఫ్యామిలీ లాగా మీరు దొరికారు. ఈసారి మీతో కానిస్తున్నా సంక్రాంతి. అట్లా అంటావా? అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సారీ, మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ప్రసాదం సున్నుండలా? సున్నుండలు. ఎన్నోది నీది ఇది? థర్డ్. అది వీడు పొద్దున్నే వాళ్ళు పిలిచకుండానే 9కి వచ్చాడు. వాళ్ళు పిలిచింది 10కి. 9 కాదు బ్రో, నేను 7:30కి లేచా. అదే 8 నేను స్నానం చేసుకుని 8కి వచ్చి వీడిని లేపి నేను భోజనం దీపం పెట్టి మొత్తం నేనే అంతా రెడీ చేసి, తర్వాత పులిహోర నేనే కలిపా. దాని తర్వాత నీ షర్ట్ ఏంది, టీ షర్ట్ ఏంది, నీ వాళ్ళకి పండగ పూట పండగ దేవుడికి, మాకి కూడా పండగే. అయినా పంచమడి షర్ట్లు లేవు బ్రో కొత్తవి. దానికే మేము క్యూఆర్ పెడతాం మీరు కింద. ఆ క్యూఆర్ కొంచెం స్కాన్ చేసి పైసలు పంపిస్తే మేము కొత్త షర్ట్లు పంచలు కొనుక్కుంటాము. ప్లీజ్ హెల్ప్ చేయండి మనకి. పాయసం చికెన్ రెడీ చేశారు మధ్యాహ్నంకి. అదే తెచ్చారు మన వాళ్ళు. ఏంటంటే తెలంగాణ వాళ్ళు సంక్రాంతి రోజే చికెన్ తింటారు అనమాట వాళ్ళు. అది వాళ్ళ ట్రెడిషన్. భోగి రోజు తినరు, అంతే కదా? సంక్రాంతి పండుగ రోజు చికెన్ తింటారంట. మన సైడ్ ఏంటంటే కనుమ రోజు, అంటే పండగ అయిన తర్వాత రోజు తింటాము. సో అదనమాట. బాయ్ చెప్పిండు.